కనిపించాడా? లేదత్తయ్య. నీకు కనిపించాడామా? లేదత్తయ్య. పైన కూడా లేరత్తయ్య. ఏమన్నా అనుకుందామంటే వైదేహి ఇక్కడే ఉందే, మరెక్కడికి వెళ్ళినట్టు? అసలే వాడు ఆరోగ్యం బాగోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పొద్దున్నే ఆఫీస్కి వెళ్తామంటే వద్దన్నాం కదా, చెప్పకుండా వెళ్ళిపోయాడా? ఈ టైంలో ఆఫీస్కి వెళ్తాడా? పనికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు టైం చూసుకోడు, ఎలా ఉన్నది ఆలోచించుకోడు. అంటే ఎవరికంటా పడకుండా బయటికి వెళ్లే ఛాన్స్ లేదు కదా అని. వెనక మెట్ల నుంచి వెళ్ళిపోయాడేమో. మొండోడు, ఏమనుకుంటే అది చేసేస్తాడు. ఉపవాసం వద్దు అంటే వినలేదు. పోనీ ఇంట్లో ఉండరా అంటే అది కూడా వినలేదు. అసలు ఆఫీస్కైనా వెళ్ళాడో లేదో? లక్కీ, ఫోన్ చేయనన్నా. The number you are trying to call is currently not reachable. దేవాంశ్ ఆఫీస్కి వచ్చాడా? నా మీద కోపంతో ఎక్కడికైనా వెళ్ళిపోయారా? రామయ్య, ఎందుకు నా వల్ల ఆయనకి ఎన్ని కష్టాలు? ఆయనకి ఏమీ కాకుండా చూడు రామయ్య. ఏమైందిరా? ఆఫీస్కి కూడా వెళ్ళలేదమ్మా. ఆఫీస్కి కూడా వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో, తమ్ముడు ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళాడేమో, ఫోన్ చేయి. ఇదేంటి, ఆయన అంజులా మారిపోయారు? మారిపోవడం ఏంటి నీ మొహం? వాడు అంజీనే. ఎక్కడ తేడా జరిగిందబ్బా? ఏమైందిరా? నువ్వేంటి ఇందులో? భజన జరుగుతుంటే మధ్యలో ఫోన్ వస్తే బయటికి వెళ్ళాను గారు. ఈ ముసల్ది ఇంకా ఫోటో పంపలేదేంట్రా? వచ్చింది. ఛార్జింగ్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా? ఫోటో లేకపోతే ఏమైంది? పేరు తెలుసు కదా, దేవాంశ్. ఇది చాలు కదా కనిపెట్టడానికి. ఎవరు? దేవాంశ్. మీరెవరు? అంటే వీడేరా దేవాంశ్. పట్టుకో. ఎవరా మీరు? దేవాంశ్ బాబు పేరు అడగగానే ఇక్కడే ఉంటారన్న ఉద్దేశంతో అన్నా, అంతే. నేనే దేవాంశ్ బాబు అనే ఉద్దేశంతో మూసేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు?
నా మనసులో మాట చెప్పకపోతే వెళ్ళిపోతారా? మీరు నా జీవితంలో లేకపోయినా కళ్ళెదురుగా ఉన్నారు కాబట్టి ఎలాగైనా ఉన్నానేమో. మీరెంటూ లేకపోతే అసలు నేను ఎలా ఉండగలను అనుకున్నారు? అసలు మీకేం చెప్పాలి? నా మనసులో మీరున్నారనా? ఏ మీకు తెలీదా? ప్రత్యేకించి చెప్పాలా? మీరు మనసులో లేకపోతే ప్రతి క్షణం మీకోసమే ఎందుకు ఆలోచిస్తాను? మీకోసమే ఎందుకింత తప్పిస్తాను? నాకు పెళ్లి సంబంధాలు తెచ్చినా ఎందుకు చేసుకోలేదు? మీరు నా మనసులో ఉన్నారు కాబట్టి. వేరొకరికి నా మనసులో చోటివ్వలేకపోయా. ఈ విషయం మీకు తెలుసు. అయినా ఇంకా నేనేదో చెప్పలేదని ఎలా వెళ్ళిపోయారు? మీరంటే ఇష్టం లేకపోతే మీ చుట్టూ ఎందుకు తిరుగుతాను? మీకు బాగా లేకపోతే ఎందుకు వెళ్ళాడిపోతాను? మీరు నాకు దగ్గర పనిని చూస్తున్నా ఎందుకు దూరం కాలేకపోతున్నాను? అవును, దీన్ని చెప్పడం అనరు, మొరపెట్టుకోవడం అంటారు. ఎంత ప్రేముండాలి? కాదు, అంతకు మించి పిచ్చి ఉండాలి. లేకపోతే ఇంత ఆవేదన చెందుండేదానివి కాదు వైదేహి. నువ్వు చెప్పింది నిజమే. నీ మాటల బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ మనసులో ఏముందో నాకు తెలుసు. కానీ నీ మనసులో మాటని ఆ చందమామ సాక్షిగా, చుక్కల సాక్షిగా, ఈ పిల్లగాలి సాక్షిగా చెప్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసా? ఎంత సంతోషంతో ఉప్పొంగిపోతుందో తెలుసా? అయినా ఇప్పుడే నా ఎదురుగా అంతా చెప్పి ఏమీ లేదని అలా ఎలా మాట మార్చేస్తున్నావు? నీ మాట వినగానే నా మొహంలో సంతోషం కనిపించలేదా? ఈ సంతోషం చూసి నీకు సంతోషంగా లేదా? సంతోషమే. కానీ ఎప్పటి వరకు? నీకు నాకు పరిమితమైనంత వరకు. కానీ ఈ సంతోషం కుటుంబం మొత్తానికి విస్తరిస్తే ఒక్క క్షణంలో బాధగా మారిపోదు? ఎవరు సంతోషిస్తారు చెప్పండి? మీ భార్యగా ఉన్న నా చెల్లెలు సంతోషిస్తుందా? అక్కడ మా అమ్మ నాన్నలు సంతోషిస్తారా? ఇక్కడ అత్తయ్య మావయ్యలు సంతోషిస్తారా? మనిద్దరికి తప్ప ఏ ఒక్కరికైనా సంతోషాన్ని మిగులుస్తుందేమో చెప్పండి. అందరికీ బాధే. బాధను మిగిల్చే ఏ సంతోషము మంచిది కాదు. దాని గురించి ఆలోచించడం తప్పు. కాదు వైదేహి, ఇప్పటి వరకు జరిగింది తప్పు.
నిన్ను ప్రేమించి నిన్నే పెళ్లి చేసుకుంటున్నా అనుకుని నాకు తెలియకుండానే నీ చెల్లెల మెడలో తాలి కట్టానే, అది తప్పు. తప్పో ఒప్పో కానీ జరిగిపోయింది, అదే వాస్తవం. మా నాన్న నా మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపించారు. మావయ్య గారు ఎంతో విశ్వాసంతో నన్ను ఇంట్లో ఉంచారు. వాళ్ళకు అన్యాయం చేయలేను. అలాగే మీరు కూడా మీ కుటుంబాన్ని వదిలి నాతో కలిసి ఉండాలనుకోవటం అన్యాయమే. నేనెవ్వరికీ అన్యాయం చేయట్లేదు వైదేహి. నా ప్రేమకి న్యాయం చేయాలనుకుంటున్నా. మొదట్నుంచి నేను ప్రేమిస్తున్నది నిన్నే, సియాని కాదు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు వైదేహి? వచ్చేసాడా? ఏడి? ఎక్కడా? వస్తాడులేండి అత్తయ్య. అంతవరకు మీకొక ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తాను. రిలాక్స్డ్ గా చూడండి. ఊర్మిళ, మేమంతా కంగారు పడుతుంటే వీడియో చూడడం ఏంటి? వేళకోళంగా ఉందా? అయ్యో బామ్మగారు, ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీ కంగారు మొత్తం పోతుంది. చూశాక కొత్త కంగారు మొదలవుతుంది. కానీ దీనికంటే అదే బెటర్. చూడండి అత్తయ్య. ఊర్మిళ, ఏంటిది? ఒక్క క్షణం అత్తయ్య, చూడండి, మొత్తం మీకే అర్థమవుతుంది. లేదు బాబు, దేవాంశ్ బాబు ప్రేమించింది సియాన్ కాదు, వైదేహిని ప్రేమించాడు. ఊర్మిళ, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఒకసారి లోపలికి రా. ఇప్పుడు అంత అర్జెంట్ గా మాట్లాడుకునే విషయాలు ఇక్కడ ఏమీ లేవు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మీరు చూడండి. ఊర్మిళ, చెప్తుంటే అర్థం కావడం లేదా? నీతో మాట్లాడాలి ఇప్పుడే, ఈ క్షణమే. ఏంటి మీ తొందర? ఇప్పుడు ఈ వీడియో చూడడం ఎంత ముఖ్యమో తెలుసా మీకు? చెప్పేది నీకే ఊర్మిళ. వస్తున్నావా లేదా? వద్దు ఊర్మిళ, ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. ఆహా, మీ తమ్ముడేమో రహస్యంగా రాసలీలలు కొనసాగిస్తాడు. ఎవ్వరికీ తెలియకుండా మీరంతకన్నా రహస్యంగా దాచాలని చూస్తున్నారన్నమాట. తప్పుగా మాట్లాడొద్దు. వాళ్ళ బంధం పవిత్రమైనది. ఒకరిని పెళ్లి చేసుకుని ఇంకొకరితో ప్రేమాయణం పవిత్రమా? అంటే మీ తమ్ముడు ఏం చేసినా మీకు పవిత్రమన్నమాట. వాళ్ళ కథ నీకు తెలీదు ఊర్మిళ. వాళ్ళ బంధం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? వాళ్ళదేమన్నా దేవదాస్ పార్వతి, సలీం అనార్కలీలా గొప్ప ప్రేమ, లేక రాధాకృష్ణులలాగా పవిత్రమైనదా? సరే, ఎంత గొప్పదో ఎంత పవిత్రమైనదో అత్తయ్య వాళ్లకు చెప్తాను. వాళ్లే నిర్ణయిస్తారు. ఆగూర్మిళ, నువ్వు వాళ్ళ గురించి చెప్తే నేను కూడా నీ గురించి చెప్పాల్సి వస్తుంది. నీళ్లు తీసుకురావాలా? ఇలా నీరసించిపోతారని ఈ ఉపవాసాలు వద్దన్నది విన్నారు కాదు. అసలు ఆకలితో ఉండటం ఎంత కష్టం. మనకి ఎంత కష్టం కలిగిందన్నది కాదు వైదేహి, ఫలితం ఎంత గొప్పగా ఉందన్నదే ముఖ్యం.
కడుపు ఖాళీగా ఉంటే ఏంటి, నీ నోట ఆ మాట వినగానే మనసు నిండిపోయింది. అసలు ఇప్పుడు చూడు, ఇద్దరం ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉన్నాం. నేనైతే ఇన్నాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవించానో తెలుసా? నిజం చెప్పు, నీది కూడా నా పరిస్థితే కదా? తనంతేలేమ్మా, ఏ పని సరిగ్గా చేయదు, చేసే వాళ్ళనేమో 100 ప్రశ్నలు అడుగుతుంది. నానమ్మ, ఆ ఫోన్ ఏది? అవును, నా ఫోన్ ఏది? అవతల వాడేమయ్యాడో తెలియక మేమందరం కంగారు పడుతుంటే నీ ఫోన్ గోలేంట్రా? ఇక్కడే ఎక్కడో పెట్టాను. ఏమైంది? ఏం వెతుకుతున్నారు? దేవా, దేవాంశ్, ఎక్కడికి వెళ్ళావు నాన్నా? నువ్వు కనిపించకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఒంట్లో బాగలేదు, గదిలోంచి బయటికి రావద్దని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకేమైందోనని మేమంత భయపడ్డామో తెలుసా? ఇందు కూల్ కూల్ ఇందు. ఆ, గదిలో ఉండి బోర్ కొడుతుందని అలా వాకింగ్ అని బయటికి వెళ్ళాను, అంతే. ఊరిని వేషాలు, పైన ఇంతసేపు రొమాన్స్ చేసి వెనక మెట్ల మీద నుంచి దిగి వాకింగ్ కి వెళ్ళానని బిల్డప్ ఇస్తున్నావా? మీ అన్న బ్లాక్ మెయిల్ చేసి ఉండకపోతే ఈ పాటకి బుక్ చేసి ఉండేదాన్ని. ఊరికే నాకేదో అయిపోయినట్టు భయపడిపోతారేంటి? భయపడరా మరి? ఒంట్లో బాగోలేదు, ఉపవాసం ఉన్నావు, ఆల్రెడీ 2 సార్లు కళ్ళు తిరిగి కింద పడిపోయావు. కనిపించకపోతే అది ఏమనుకుంటావు? కాదు, నేను వెళ్తే వెళ్ళావు, ఒక్క మాట అయినా చెప్పి వెళ్ళాలి కదా. అసలు ఎక్కడికి కదలనని మాట ఇచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళావు? వెళ్ళక తప్పలేదు ఇందు, ఐఎమ్ సారీ. ఏమండి, ఈ ఫోన్ నీదా? ఏమో తెలీదండి. ఏమండి, ఈ ఫోన్ నీదా? నాది కాదండి. అక్క, ఈ ఫోన్ నీదా? కాదమ్మా, మాది కాదు. కాదా? ఏమండి, ఆ ఫోన్ నాది, తీసుకురండి. నేనిస్తా, నువ్వు వెళ్ళు. సరే. ఫోన్ ఇవ్వు. ఫోన్ నాది, కానీ ఆ వీడియో అందులో ఉండాల్సింది కాదు. ఇవ్వు ఊర్మిళ. మీరు మాత్రం ఏం చేసుకుంటారు? ఆటలు కాదు ఊర్మిళ, ఆ వీడియో ఎవరైనా చూశారు? ఫోన్ దొరికిందా? ఇందాకేదో వీడియో చూపిస్తానన్నావు, ఇప్పుడు చూపించరా? ఏ వీడియో బామ్మగారు? ఇందాక అంత హడావిడి చేసి ఇప్పుడు ఏ వీడియో అని అడుగుతావేంటి? చూపించు. మీరు మరీ అంతలా అడుగుతున్నారంటే చూపించు, ఆ వాలి వీడియోనే కదా. ఆ ఫోన్ లాక్ చేసుంది, ఏమీ చేయలేరు. అవునా? ఒకసారి వెళ్ళారా? చివరికి నీ మొహం నాకు ఇలా ఉపయోగపడింది. ఏ లక్కీ,
ఈరోజు ఊర్మిళ కంటపడింది. రేపు ఇంకెవరైనా చూస్తే ఈ విషయం గురించి దేవాంశ్తో వెంటనే మాట్లాడాలి. ముందు దీన్ని డిలీట్ చేసేయాలి. అనయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు కాబోతుందన్నయ్య. నా జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. నిజమా? ఏంట్రా? అనయ్య, అదేంటంటే ఏం లేదు బావగారు, ఆయన చెప్పేదేం నమ్మొద్దు. వైదేహి, నన్ను చెప్పని. లేదు, మీరు చెప్పడానికి నేను ఒప్పుకోను. బావగారు, మీరు ఆయన మాటలేం వినొద్దు. అదే నిజం కాదు. నిజమే కదా వైదేహి? కొత్తగా వీడు చెప్పేదేంటి? మొత్తం నాకు తెలుసు. ఇంట్లో అందరికీ నువ్వు అర్థమయ్యేలా చెప్పగలవు. చెప్పలేనురా. అదేంటన్నయ్య, నేను చేసింది తప్పు కాదని నువ్వు నమ్ముతున్నావు కదా? నువ్వు తప్పు చేయలేదు తమ్ముడు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు చేస్తుంది తప్పే. అవునన్నయ్య, తప్పే. నేను వైదేహి కూడా ఇప్పుడు అదే అనుకున్నాం. దొంగలా అంతా చేస్తున్నాం కదా, అది తప్పే. కానీ ఏం చేయను, మా బంధం బయట పెట్టలేనిది అయిపోయిందన్నయ్య. అందుకే ఏం చేసినా అలాగే అనిపిస్తుంది. మీ బంధం చాలా పవిత్రమైందిరా, దాన్ని తప్పని ఎవరూ అనరు. అన్నయ్య, ఈ బాధ్యతలతో పాటు ప్రేమను దక్కించుకోవడం కూడా ఒక బాధ్యతే కదా? అన్నయ్య, నా ప్రేమని దక్కించుకునే హక్కు నాకు లేదా? లేదురా. ఎందుకంటే నీ పెళ్లి సియాతో అయిపోయింది. వైదేహి నీ భార్య, అక్క. నీ భార్యను వదిలి తన అక్కని వివాహం చేసుకుంటే మన పరువేం కావాలి? అమ్మకి, నాన్నమ్మకి, ఇదిగో మన నాన్నకేం సమాధానం చెప్తావు? అన్నయ్య, జరిగింది పెళ్లే కాదు, అందులో ప్రేమ లేదు. ప్రేమ లేని బంధానికి విలువే లేదన్నయ్య. అలా అయితే నేను మీ వదిన్ని ఎప్పుడో వదిలేయాలి. 3 ముళ్ళు వేశా. కానీ మా బంధంలో ప్రేమ ఉందా? కానీ ఈ సమాజం దృష్టిలో తను నా భార్య, ఈ ఇంటి పెద్ద కోడలు. ప్రేమ లేదని వదిలేస్తే పెళ్లి చేసుకుని మోసం చేశామంటారు. నీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు అంత పెద్ద నిందని భరించే పరిస్థితిలో మన కుటుంబం లేదు.
నువ్వెన్ని చెప్పినా ప్రేమని దాటి ఆలోచించలేకపోతున్నానన్నయ్య. నా ప్రేమని చంపుకొని నేను బ్రతకలేను. ఇన్నాళ్ళు ఈ విషయం గురించి మౌనంగా ఉండి తప్పు చేశాను. మొదట్లో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉండిపోయాను. తర్వాత నువ్వు మారతావన్న నమ్మకంతో ఉండిపోయాను. కానీ అవేవీ జరగవని తేలిపోయింది. ఇంక నా వల్ల కాదు. ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తాను. చెప్పేస్తారా? సరే అయితే చెప్పేయండి. చూస్తారేంటి? మళ్ళీ మీరొక్కరే చెప్తే నమ్ముతారో లేదో. నేను వస్తా, ఇద్దరం కలిసి చెప్దాం. మనం ప్రేమించుకున్నది నిజమే కదా, చెప్పేద్దాం. విని విని మీరెంత విసిగిపోయారో చెప్పి చెప్పి నేను అంతే విసిగిపోయాను. అందుకే నేను మీ దారిలోకి వచ్చేశాను. మనకెవ్వరి సంతోషమూ అనవసరం. మన సంతోషం మనకి ముఖ్యం, అంతే. మా అమ్మా నాన్నలు బాధపడతారా? బాధపడివ్వండి. అత్తయ్య బామ్మలు ఏడుస్తారా? ఏడవనివ్వండి. నా చెల్లెలి జీవితం నాశనమైపోతుందా? అయిపోనివ్వండి. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయా? మాడి మసైపోనివ్వండి. మనకేం సంబంధం లేదు. ఇవన్నీ తలుచుకొని మన ప్రేమని చంపుకొని మనమెందుకు బాధపడాలి? ఏమైనా జరగనివ్వండి, మనకనవసరం. మన ప్రేమే మనకి ముఖ్యం. వైదేహి, అవునండి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కదా. మన ప్రేమ గురించి మనం ఆలోచిస్తే జరిగేది ఇదే. ఈ విషయం మీకు తెలుసు. అయినా ప్రేమ ప్రేమ అని తప్పించిపోతున్నారంటే అవన్నీ మీకు అనవసరమనే కదా అర్థం. ఇన్నాళ్ళు నేను అనవసరంగా ఎక్కువ ఆలోచించి బాధపడిపోయాను. ఇప్పుడు నేను మీ దారిలోకి వచ్చేశాను కాబట్టి నాకు అనవసరం. మళ్ళీ నా మనసు మారిపోతుందేమో. ఇప్పుడు వెళ్ళి చెప్పేద్దాం, పదండి. ఏమైంది? ఏమైంది? అలా కూలబడిపోయారు? కాలి కింద భూమి కంపించినట్టయిందా? ఊహే ఇలా కంపింపచేస్తే వాస్తవంగా జరిగితే తట్టుకోగలరా? అసలిలా జరిగితే మనం తట్టుకోగలమా? అసలు ఇవన్నీ జరిగితే మనం కలుసున్నా ఒక్క క్షణమైనా సంతోషంగా ఉండగలమా? ఆలోచించండి. ప్రేమించడం అంటే కుటుంబ సంతోషాన్ని దోచుకునే రాక్షసత్వమా? నేనొక రాక్షసున్నని చెప్పకనే చెప్పావు వైదేహి. సంతోషాన్ని దోచుకోవడం రాక్షసత్వం. అదే సంతోషం కోసం మన సంతోషాన్ని వదులుకుంటే అది మానవత్వం. అదే ప్రేమతత్వం. ఇప్పుడేంటి?
నేనింకా నిన్ను ప్రేమిస్తూ ఉంటే రాక్షసత్వం, మర్చిపోతే మానవత్వం. అంతే కదా? అలా అని కాదు.